అందరికీ నమస్కారం. సింహరాశివారికి ఫిబ్రవరి నెలలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే మీరు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థం అవుతుంది. సింహరాశివారి ఫిబ్రవరి 2025 నెలవారీ జాతకం. సింహరాశివారికి గోచారరీత్యా ఫిబ్రవరి 2025లో సింహరాశివారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. నెల ప్రారంభంలో రాహువు మరియు శుక్రుడు 8వ ఇంట్లో ఉండటం, సూర్యుడు మరియు బుధుడు 6వ ఇంట్లో ఉండటం, కేతువు 2వ ఇంట్లో ఉండటం, శని 10వ ఇంట్లో ఉండటం వల్ల కొన్ని సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది. ఈ గ్రహస్థితి వల్ల ఆరోగ్య విషయాలలో జాగ్రత్త అవసరం. మీ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. అయితే సరైన ప్రణాళిక మరియు దృఢ సంకల్పంతో వీటిని అధిగమించగలరు. నెల మధ్య భాగంలో పరిస్థితులు మెరుగుపడతాయి. కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడపగలుగుతారు. నెలాఖరు వరకు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు సమగ్ర విశ్లేషణ చేసుకోవాలి. వృత్తిపరమైన రంగంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులకు మంచి కాలం. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. సింహరాశివారికి ఈ నెలలో కుటుంబ జీవితం పరిశీలిస్తే ఈ నెలలో కుటుంబ సంబంధాలు మిశ్రమ ఫలితాలను ఇస్తాయి. బృహస్పతి 10వ ఇంట్లో ఉండటం వల్ల కుటుంబంలో సామరస్య వాతావరణం నెలకొంటుంది. పెద్దల ఆశీర్వాదం, మార్గదర్శనం లభిస్తుంది. అయితే కేతువు 2వ ఇంట్లో ఉండటం వల్ల కుటుంబ సభ్యులతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. ముఖ్యంగా ఆస్తి విషయాల్లో వివాదాలు రావచ్చు. సహనంతో వ్యవహరించడం ద్వారా వీటిని నివారించవచ్చు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. తల్లిదండ్రులతో మంచి సమయాన్ని గడపడానికి ప్రయత్నించండి. సోదర సోదరీమణులతో సంబంధాలు మెరుగుపడతాయి. వారి సమస్యలను అర్థం చేసుకుని సహాయం చేయడానికి ముందుకు రండి. పెద్దవారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. కుటుంబ సమావేశాలు, వేడుకలు ఆనందాన్ని ఇస్తాయి. నెలాఖరు వరకు కుటుంబ ఐక్యత కోసం కృషి చేయాలి. సింహరాశి చెందినవారి ఆర్థిక స్థితి పరిశీలిస్తే ఫిబ్రవరి నెలలో ఆర్థిక విషయాలలో అప్రమత్తంగా ఉండాలి. 2వ ఇంట్లో కేతువు ఉండటం వల్ల అనవసర ఖర్చులు పెరగవచ్చు. ఆదాయం మంచి స్థాయిలో ఉన్నప్పటికీ ఖర్చులు నియంత్రణలో ఉంచుకోవాలి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. స్టాక్ మార్కెట్లో రిస్క్ ఉన్న పెట్టుబడులను నివారించడం మంచిది. నెల ప్రారంభంలో ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. రియల్ ఎస్టేట్ విషయాల్లో సావధానంగా ముందుకు సాగాలి. వారసత్వ ఆస్తుల వల్ల లాభం పొందే అవకాశం ఉంది. అయితే వాటికి సంబంధించిన చట్టపరమైన విషయాలపై శ్రద్ధ వహించాలి. నెల మధ్య భాగం నుండి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి. బ్యాంకు లావాదేవీలలో జాగ్రత్త వహించాలి. సింహరాశివారికి ఈ నెలలో కెరీర్ పరంగా మంచి పురోగతి ఉంటుంది. 10వ ఇంట్లో బృహస్పతి ఉండటం వల్ల కెరీర్లో అభివృద్ధి అవకాశాలు మెరుగుపడతాయి. అయితే శని ప్రభావం వల్ల కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. పై అధికారులతో మంచి సంబంధాలు కొనసాగించడానికి ప్రయత్నించాలి. సహోద్యోగులతో సామరస్యంగా మెలగాలి. కొత్త ప్రాజెక్టులు చేపట్టే ముందు సమగ్ర విశ్లేషణ చేసుకోవాలి. ఉద్యోగ మార్పిడి ఆలోచనలు ఉన్నవారు కొంత సమయం వేచి చూడటం మంచిది. ప్రమోషన్ అవకాశాలు ఉన్నాయి. నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఇది మంచి సమయం. విదేశీ ఉద్యోగ అవకాశాలు అన్వేషించే వారికి అనుకూలం. ఐటీ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు. సింహరాశివారికి ఫిబ్రవరిలో వ్యాపారపరంగా పరిశీలిస్తే వ్యాపార రంగంలో ఉన్నవారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొత్త వ్యాపార ప్రణాళికలు వేసుకోవడానికి అనుకూలమైన సమయం. అయితే పెట్టుబడులు పెట్టే ముందు సమగ్ర పరిశీలన అవసరం. భాగస్వాములతో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. వ్యాపార విస్తరణ ప్రణాళికలను మెల్లగా అమలు చేయాలి. కస్టమర్ల అవసరాలపై దృష్టి పెట్టాలి. మార్కెటింగ్ వ్యూహాలను మెరుగుపరుచుకోవాలి. ఆన్లైన్ వ్యాపార అవకాశాలను అన్వేషించవచ్చు. స్టాక్ మేనేజ్మెంట్పై శ్రద్ధ వహించాలి. వ్యాపార భాగస్వాములతో స్పష్టమైన ఒప్పందాలు చేసుకోవాలి. చిన్న వ్యాపారాల వారికి మంచి అవకాశాలు. సింహరాశివారి ట్రేడింగ్ విషయానికి వస్తే ఈ నెల ట్రేడింగ్ మరియు పెట్టుబడుల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే ముందు సమగ్ర విశ్లేషణ చేసుకోవాలి. రిస్క్ మేనేజ్మెంట్పై దృష్టి పెట్టాలి. దీర్ఘకాలిక పెట్టుబడులకే ప్రాధాన్యత ఇవ్వాలి. క్రిప్టోకరెన్సీ, కమోడిటీస్ వంటి హై రిస్క్ పెట్టుబడులను నివారించడం మంచిది. మ్యూచువల్ ఫండ్స్,
ఫిక్స్డ్ డిపాజిట్స్ వంటి సురక్షిత పెట్టుబడులపై దృష్టి పెట్టాలి. బ్రోకర్ల సలహాలను జాగ్రత్తగా పరిశీలించాలి. పెట్టుబడులకు సంబంధించిన చట్టపరమైన అంశాలపై అవగాహన పెంచుకోవాలి. సింహరాశివారి ప్రయాణం విషయానికి వస్తే ఈ నెలలో ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. వ్యాపార ప్రయాణాలు ఫలవంతమవుతాయి. విదేశీ ప్రయాణ అవకాశాలు వస్తాయి. అయితే ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. ముఖ్యమైన పత్రాలను జాగ్రత్తగా ఉంచుకోవాలి. విదేశాలలో స్థిరపడాలనుకునే వారికి అనుకూల సమయం. విదేశీ విద్య కోసం ప్రయత్నించే వారికి మంచి అవకాశాలు. కుటుంబ సభ్యులతో కలిసి చేసే ప్రయాణాలు ఆనందాన్ని ఇస్తాయి. తీర్థయాత్రలు చేయడానికి అనుకూలమైన సమయం. దూర ప్రాంతాలలో ఉన్న బంధువులను కలవడానికి ప్రయాణించవచ్చు. సింహరాశివారి ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే ప్రేమ జీవితంలో కొన్ని సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది. భాగస్వామితో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. సహనంతో వ్యవహరించాలి. అపార్థాలకు తావివ్వకూడదు. ప్రేమ వ్యవహారాలలో రహస్యంగా ఉండటం మంచిది. కొత్త సంబంధాలు ఏర్పరుచుకునే ముందు బాగా ఆలోచించాలి. ఇప్పటికే ప్రేమ సంబంధంలో ఉన్నవారు తమ భాగస్వామికి సమయం కేటాయించాలి. వారి అభిప్రాయాలను గౌరవించాలి. కుటుంబ సభ్యుల మద్దతు పొందడానికి ప్రయత్నించాలి. ప్రేమ వివాహాలకు అనుకూలమైన సమయం కాదు. భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. సోషల్ మీడియా ద్వారా కొత్త సంబంధాలు ఏర్పరుచుకునే విషయంలో జాగ్రత్త వహించాలి. ప్రేమ జీవితంలో పారదర్శకత ముఖ్యం. భాగస్వామితో గడిపే సమయాన్ని సార్థకం చేసుకోవాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. భవిష్యత్ ప్రణాళికలపై చర్చించాలి. ఇక వైవాహిక జీవితాన్ని పరిశీలిస్తే వైవాహిక జీవితంలో కొంత ఒడిదుడుకులు ఉంటాయి. జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. ముఖ్యంగా ఆర్థిక విషయాలలో విభేదాలు రావచ్చు. సహనంతో వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల జోక్యం వల్ల ఇబ్బందులు రావచ్చు. భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కలిసి సమయం గడపడానికి ప్రయత్నించాలి. పిల్లల విద్య, భవిష్యత్తు గురించి చర్చించాలి. భార్యాభర్తల మధ్య అవగాహన పెంచుకోవాలి. ఒకరి కష్టసుఖాలలో మరొకరు భాగస్వాములు కావాలి. కొత్త నిర్ణయాలు తీసుకునే ముందు ఇద్దరూ కలిసి ఆలోచించాలి. సింహరాశివారికి ఈ నెలలో ఆరోగ్య విషయాలలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఆహారపు అలవాట్లపై నియంత్రణ ఉంచుకోవాలి. వ్యాయామానికి సమయం కేటాయించాలి. తలనొప్పి, జ్వరం, కడుపు సమస్యలు వచ్చే అవకాశముంది. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నించాలి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. నిద్ర సమయాన్ని క్రమబద్ధం చేసుకోవాలి. ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం మంచిది. పాత వ్యాధులు ఉన్నవారు మందులు సక్రమంగా వేసుకోవాలి. యోగా, ధ్యానం వంటి వాటిని అలవాటు చేసుకోవాలి. బయట ఆహారం తినడం తగ్గించాలి. సింహరాశివారి విద్యార్థులు విషయానికి వస్తే ఈ నెల విద్యార్థులకు మంచి కాలం. చదువులో మంచి ప్రగతి సాధించే అవకాశముంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి అనుకూలమైన సమయం. అధ్యయనానికి ప్రణాళిక వేసుకోవాలి. ఆన్లైన్ కోర్సులు చేయడానికి మంచి సమయం. విదేశీ విద్య కోసం ప్రయత్నించే వారికి అనుకూలం. పరిశోధన రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు. టెక్నికల్ కోర్సులు నేర్చుకోవడానికి అనుకూలమైన సమయం. అధ్యాపకుల మార్గదర్శనం పొందాలి. గ్రూప్ స్టడీస్ ప్రయోజనకరంగా ఉంటాయి. సింహరాశివారు పాటించవలసిన పరిహారములు. క్రింద చెప్పిన పరిహారాల్లో మీకు వీలైన ఒక పరిహారం చేయండి చాలు. ప్రతి శుక్రవారం శ్రీ లక్ష్మీదేవిని పూజించాలి. సూర్య నమస్కారాలు చేయడం మంచిది. ప్రతి శనివారం శని దేవునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి నువ్వులు నైవేద్యంగా సమర్పించాలి. బుధవారం నాడు దుర్గాదేవిని పూజించాలి. పసుపు గణపతిని పూజించడం మంచిది. నిత్యం గాయత్రీ మంత్రం జపించాలి. ఆదివారం నాడు సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి. రుద్రాక్ష ధారణ చేయడం మంచిది. గోవులకు గడ్డి వేయాలి. శివాలయ దర్శనం చేయడం మంచిది. హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి. తులసి మొక్కను పూజించాలి. నవగ్రహ స్తోత్రం పఠించాలి. ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదములు. దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.